హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ సాత్వి త్రినాథ్. ఇవాళ చామగడ్డల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నా స్టైల్‌లో సింపుల్ అండ్ ఈజీగా, క్విక్‌గా అయిపోయిద్ది. చామగడ్డల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన వెయిట్‌ని మేనేజ్ చేయడమే కాకుండా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల కాన్‌స్టిపేషన్ అనేది కూడా రాకుండా చేస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్‌ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా కుక్ అయిన తర్వాత అందులో ఆనియన్, టొమాటో పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 టమాటాలని మంచిగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని యాడ్ చేసుకున్నాను. మంచిగా కుక్ అయిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం మీ టేస్ట్‌కి సరిపడినంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మంచిగా కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చామగడ్డలని మంచిగా తొక్కలు పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్‌గా పెద్దవిగానే ఉంటే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఉడకబెట్టుకున్న చామగడ్డలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ప్యాన్‌లోకి యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత అందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాన్ని మంచిగా స్మాష్ చేసుకొని ఆ రసాన్ని చామగడ్డల దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో మంచిగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆయిల్ మొత్తం పైకి తేలి చింతపండు రసం మంచిగా కుక్ అయ్యి, చామగడ్డలు మంచిగా కుక్ అయిన తర్వాత థిక్‌నెస్ అనేది వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర జల్లుకొని సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ చామగడ్డల పులుసు సింపుల్ అండ్ క్విక్‌గా నా స్టైల్‌లో అయిపోయింది. ఒకసారి నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. నిజంగా చాలా అంటే చాలా బావుంటది. కూర ఒక్క పోటులోనే అయిపోతది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.